ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాం. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభు తన మహా ఉచితమైన కృప చేత ఈ జనవరి 2వ తేదీన ఉదయకాలం మీతో ఈ విధంగా దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిర్గమకాండం 34వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నేను నీ ఎడల చేయబోయే కార్యాలు, తెలుగులో భయంకరమైనవి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అవసరం అని ఉంది. అంటే మ్యారవలస్, మన ఊహకు మించిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. ఈ సంవత్సరము దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా దేవుడు మనతో కూడా ఉండి ఆయన మనల్ని ధైర్యపరుస్తూ, ఆయన మన యొక్క జీవితాల్ని, మన కుటుంబాలని ఆయన దీవించాలని, మన ఎడల ఆయన చేయబోయే కార్యాలు గొప్ప మహోన్నతమైన, ఊహకు మించిన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మన ఎడల చేస్తాడని తన యొక్క లేఖనాల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, గమనించాలి, మనందరికీ బైబిల్లో ఉన్న విషయాలు ఆల్రెడీ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి కనుక మనందరికీ అవి ఊహకు మించిన కార్యాలంటే తెలిసిలే మాకు అన్నట్లుగా ఉంటుంది. కానీ అది వరకు వారు ఆ విధమైనటువంటి స్థితిగతులను తెలుసుకోలేదు, వినలేదు. వారికి ఆ ముందు ఇలా జరిగిందని ఏ ఆధారాలు కూడా లేదు. తద్వారా దేవుడు చేస్తున్న ఆ కార్యాలు వారి జీవితాల్లో చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగింది. సో బేసిక్ నుండి మనం గమనిస్తే బైబిల్లో ఉన్న, చరిత్రలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాల్లో అందరి జీవితాలను మనం గమనిస్తూ వెళ్తే ప్రభువు వారి ఎడల చేసిన కార్యాలు ఊహకు మించినవే, ఆశ్చర్యమైనవి. ఏ పాటి వాళ్ళు ఎక్కడి నుంచి ఏ స్థితిలోకి దేవుని ద్వారా నడిపించబడ్డారో దేవుని యొక్క లేఖనాలు తేటగా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ సంవత్సరం కూడా, ఈ 2025 సంవత్సరం కూడా దేవుడు మన ఎడల అటువంటి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే యేసేపు జీవితాన్ని మనం చూస్తాం. యేసేపు జీవితంలో దేవుడు తోడై ఉండి అద్భుతమైన కార్యాలు చేశాడు. సో బాల్యము నుండే దేవుడు యేసేపు ఏం కావాలో, స్పష్టంగా ఏమవుతాడో కూడా కళల ద్వారా చూపించాడు. అది ఆ కళ జ్ఞాపకంలో ఉండేటట్లుగా చేశాడు. సో యేసేపు తన కళను తను చనిపోయేంత వరకు కూడా మర్చిపోలేదు. సో ఆ విధంగా మనం గమనిస్తున్నాం. యేసేపు ఆ కళను రీచ్ అవ్వడానికి మధ్యలో కొన్ని సమస్యలు, పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిశ్చయముగా ఎక్కడ కూడా ఏ విజయం వెనుక కఠోరమైన శ్రమ లేకుండా ఏ విజయం మనం చూడలేం. చాలా చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి మెడల్స్ని మనం సాధించిన వాళ్ళని చూస్తాం. గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పోటీలలో, పోటీ ప్రపంచంలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళని అన్ని రంగాల్లో చూస్తాం. గోల్డ్ మెడల్ అని చెప్పి. సో అటు చదువులో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇటు గమనిస్తే ఆటలలో కూడా, ఒలింపిక్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ఎవరిని గమనించినా కఠోరమైన శ్రమ అంటూ లేకుండా గోల్డ్ మెడల్ సునాయాసంగా రాలేదు. రీసెంట్గా గత డిసెంబర్ మాసంలో మనం గమనిస్తున్నాం, మన ఈ ఆంధ్రప్రదేశ్ DCM, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెనక ఆయన పక్కనే ఉండి ఓ గొప్ప, నేను IPS ఆఫీసర్ అన్నట్టుగా ఒక వ్యక్తి హల్చల్ చేశాడని పేపర్లో మనం చదివాం. ఆయన ఎవరు అని తీరా గమనిస్తే ఆయన ఒక నకిలీ IPS ఆఫీసర్ అని చెప్పి. సో నకిలీ ఏ రోజుకైనా బండారం బట్టబయలైపోతుంది. నకిలీది ఎప్పుడైనా సరే తేటపడిపోతుంది. ఒరిజినలే కదా. ఆ విధంగానే గోల్డ్ మెడల్ సాధించాలన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఆ యొక్క దృష్టి, లక్ష్యం పెట్టుకుంటే కఠోరమైన శ్రమ లేకుండా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఈ ప్రారంభంలోనే మనతో ఆయన చెప్తున్నటువంటి మాట ప్రకారంగా మన జీవితాలు దేవుని ద్వారా అంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థానాన్ని, ఆ స్థితిని, ఊహకు మించిన ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల జరగాలి, చేయించబడాలి అని అన్నప్పుడు నిశ్చయంగా మనం కొన్ని శ్రమల మార్గం గుండా, ఇబ్బందులు, పోరాటాలనే మార్గం గుండా వెళ్ళకైతే తప్పదు. వెళ్ళాల్సి వస్తుంది. పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది. కానీ వీటన్నిటి అంతమున మనం గమనిస్తే
నిత్యముగా మహోన్నతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని, ఆ ఆనందాన్ని దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి ఆ స్థితిని మనం అందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు అమ్మబడ్డాడు, యేసేపు దాసుడయ్యాడు, యేసేపు ఆ ఇంట్లో పనివాడయ్యాడు, యేసేపు ఆ ఇంట్లో ఫతిఫర్ ఇంట్లోనే దోషిగా తేలాడు, యేసేపు ఆ యొక్క ఐగుప్తులో ఉండగానే చెరసాల పాలయ్యాడు. అదే యేసేపును ఆ చెరసాలలో మగ్గనివ్వలేదు. దేవుడు ఆ చెరసాలలోనే బంధించి ఉంచలేదు. ఆ చెరసాలలో నుంచి దేవుడు ఆయన్ని విడిపించాడు. ఆయన కట్లు, ఆయన సంకెళ్ళు తెంపబడ్డాయి. ఆయన ఇప్పుడు రాజుకి తండ్రి అయ్యాడు, కుటుంబానికి ప్రభు అయ్యాడు, దేశానికి ఏలికగా మార్చబడ్డాడు. నేను నీ ఎడల చేయబోయే కార్యం భయంకరమైనది, లేక అత్యధికమైనటువంటి ఆ ఊహకు మించిన ఆశ్చర్యమైన కార్యాలు అని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, మన ఎడల దేవుడు చేయబోతున్న ఆ యొక్క ఉన్నతమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి ఆ గొప్ప మహోన్నతమైన కార్యాలు నువ్వు అనుభవించినట్లుగా దేవుని బిడ్డలుగా ఈ రోజున నీవు అప్పగించుకో. దేవుని సన్నిధిలో సంతోషంగా స్వీకరించు. ప్రభువా, ఏ విధమైన మార్గాలైనా సరే నన్ను నడిపించడానికి నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ఎడల చేయబోయే కార్యాలు, నీ లెక్కకు ఊహకు మించిన ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు అది నువ్వు అనుభవించబోతున్నావు. దేవుడు ఈ మాటలను నీ జీవితంలో స్థిరపరచునుగాక. అదే సమయంలో ఈ యొక్క మాటల ప్రకారంగా నీవు ప్రభు యొక్క రాకడ పర్యంతం నమ్మకస్తుడివై దేవుని చేత నువ్వు ఆ స్థితికి వెళ్ళావని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన స్తుతించి ఘనపరిచి ఆయన నామాన్ని గొప్ప చేదుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు. మా ఎడల మీరు చేయబోతున్న కార్యాలు ఊహకు మించిన ఆశ్చర్యమైన, అద్భుతమైన గొప్ప కార్యాలు అయ్యా సాధారణమైన ప్రజలకు కూడా అది అందనంత ఉన్నతమైన రీతిలో మా ఎడల మీరు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఈ యొక్క స్థితిని మేము చేరుకోవడానికి మధ్యలో మేము కొన్ని సమస్యలు, పోరాటాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆత్మ ద్వారా మీరు తేటపరిచారు. కనుక మేము మనపూర్వకంగా, మానసికంగా ఇప్పటి నుండే మేము సిద్ధపడుతూ ఏ పోరాటాన్ని తట్టుకొని నిలబడడానికి అయ్యా మేము మీ ద్వారా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడబోతున్నామని మేము మనసారా గ్రహిస్తూ ఆ యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి, అక్కడికి మేము చేరడానికి కృపతో సహాయం చేసి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందండి. మా ఎడల, ఒక్కొక్కరి ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచన, ప్రణాళికలు డిఫరెంట్గా వ్యత్యాసంగా ఉంటుంది. కనుక ఒక్కొక్కరి జీవితంలో మీరు చేయబోతున్న ఆ ఉన్నతమైన కార్యాలకు అయ్యా ఇప్పటి నుండే వేగిరి పడుతూ సంతోషంతో, సహనముతో అయ్యా మీ సన్నిధిలో అయ్యా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసునామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుడు మన ఎడల చేయబోతున్న ఉన్నతమైన ఊహకు మించిన కార్యాల కొరకు సిద్ధపడుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ చేయం దేవుడు అద్భుతమైన రీతిలో ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘమును పరిచయం ఆ విధంగా ఉన్నతమైన దిశకి ఆయన నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.